మొన్న శ్రేష్ఠ చిన్న పాప మా ఇంటికి వచ్చినప్పుడు ఆమెను మేము అడిగాం, నీకు నెక్స్ట్ తమ్ముడు కావాలా చెల్లెలు కావాలంటే ఆమె ఏమందంటే నాకు చెల్లి కావాలి అని అన్నది. ఎంతమందికి చెల్లి కావాలని ఇష్టమో నాకు తెలియదు, కానీ నా మట్టుకైతే చాలామంది గృహాలలో ఆడపిల్లలుంటే ఎంతో కళగా ఉంటుంది, ఆడపిల్లలుంటే ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, ఇద్దరు భార్యాభర్తలు వివాహమైంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అబ్బాయి పుడితే ఏం చేద్దాం. భర్త మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే అబ్బాయి పుడితే ఆయన అంటున్నాడు, నేను బాబుకి చదువు చెప్పిస్తాను, నేను బాబుకి ట్యూషన్ చెప్తాను, నేను బాబుని స్కూల్కి తీసుకెళ్తాను, నేను బాబుకి హోంవర్క్ ఎట్లా చేయాలో నేను బాబుకు నేర్పిస్తాను, ఆ బాబు మంచి మార్కులు సంపాదించుకోవడానికి ఎలా పాటుపడాలో నేను ఆ బాబుకి అన్నీ నేర్పిస్తాను. ఆమె అన్నదాట, ఒకవేళ బాబు కాకుండా పాప పుడితే ఎట్లా అని అంటే, పాప పుడితే పాపగా మనం ఏమి నేర్పనవసరం లేదు, నేనేం ఎలాంటి బట్టలు వేసుకోవాలో అమ్మాయి చెప్తుంది, ఎలాంటి భోజనం తినాలో అమ్మాయి చెప్తుంది, నేను ఎలా ప్రవర్తించాలో అమ్మాయి చెప్తుంది, నేను ఏ టైంలో లేవాలో అన్నీ నాకు అమ్మాయే చెప్తుంది అని అన్నారట. చూడండి, అబ్బాయికి అమ్మాయికి ఎంత వ్యత్యాసం ఉందో నేను ఈ మాటల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది ఇక్కడ వచ్చి నాతో అంటారు, అయ్యా బాబు పుట్టేలాగా ప్రార్థన చేయమని. నాకెందుకో ఆ ప్రార్థన అంత సవ్యంగా అని అనిపించదు. ఎందుకు, పాప ఇస్తే వద్దా? అవును, పాప కూడా మనకు కావాలి. నాకెప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, అదేంటంటే ఈ కడప ప్రాంతంలో ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్ పక్కలో ఒక బావి ఉంది, ఆ బావిలో పూడిక తీస్తూ ఉంటే చిన్న పిల్లలు, అనగా 2 రోజులు 3 రోజుల పిల్లలు శవాలు కనపడ్డాయి, 18 సుమారు శవాలు. ఆ 18 శవాలు అబ్బాయిలది కాదండి, ఎవరిది? అది అమ్మాయిలది. అంటే ఏం చేస్తున్నాం మనం? ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా మనం చంపేస్తూ ఉన్నాం. ఆడపిల్లలైతే కట్నాలు ఇవ్వాలని, ఆడపిల్లలైతే నాకు చాలామంది ప్రొఫెసర్స్ నాకు తెలుసు, నేను చదువుకున్న ప్రొఫెసర్స్ చాలామంది తెలుసు, వాళ్ళు ఇప్పుడు కూడా నాకు కనబడతారు, పెద్దవాళ్ళు అయిపోయారు, 80-70 సంవత్సరాల వయసున్న వాళ్ళు అయ్యారు. నేను వాళ్ళని అడుగుతాను, అయ్యగారు మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే, పాప దగ్గర ఉంటున్నాం, 4 బాబులు ఉన్నారు, బాబుల దగ్గర లేము. ఎవరి దగ్గర ఉన్నారటండి? పాప దగ్గర. మీరు ముసలాళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఎవరి దగ్గర ఉంటారండి? పాప దగ్గరే ఉంటారు. మంచి అల్లుడు దొరికితే ఇంకా అది శ్రేష్టమైనటువంటి విషయమే కదా. హబక్కూకు గ్రంథము మీరు తెరచి ఉంచండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయాన్ని మీరు దయచేసి తెరచి ఉంచండి. ఇందులో ఉన్న కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రవక్తల విశ్వాసము. ఎవరు ప్రవక్తలు? కొంతమంది పేర్లు చెప్దామా? యెషయా, తర్వాత ఇర్మియా, తర్వాత హెస్కేలు, యోనా, తర్వాత హబక్కూకు, ఈ చాలామంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాళ్ళను 2 విధాలుగా వాళ్ళను వేరు చేశాం. పెద్ద ప్రవక్తలని ఒక భాగము, చిన్న ప్రవక్తలని ఒక భాగం. ఎందుకు పెద్ద ప్రవక్తలు అంటే పెద్ద పుస్తకాలు రాశారు కాబట్టి వాళ్ళను పెద్ద ప్రవక్తలు అన్నారు. చిన్న పుస్తకాలు రాసిన వాళ్ళనేమో చిన్న ప్రవక్తలు అని అన్నారు. సరే, నేను పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలని చెప్పడానికి నేను రాలేదు, కానీ ఆ ప్రవక్తల యొక్క విశ్వాసము ఎలాంటిది? మొదటిగా హబక్కూకు విశ్వాసాన్ని మనం చూద్దాం. 3:18 చదువుదామా? అందరం చదువుదాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, ఇక్కడ నేను సంతోషించెదను ఒకటి, రెండవది ఆనందించెదను అంటున్నాడు. మొదటిగా ఆనందించెదను, రెండవది సంతోషించెదను అని అంటున్నారు. ఎప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు అని మనం చూస్తే చూడండి, 6 మాటలు 18వ వచనంలో వ్రాయబడి ఉన్నాయి. 6 విషయాలు. అంజూరపు చెట్టు పూయకుండెనను, రెండవది ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, మూడవది ఒలీవ చెట్టు
కాపు కాయకుండానను, చేనులో పైరు పంటకు రాకపోయినను, 5వది గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, 6వది సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నేను యెహోవా యందు సంతోషించదను. అంటే మన పరిభాషలో మనం చెప్పుకోవాలనుకుంటే, మన ఇంట్లో బియ్యము లేకున్నా, లేకపోతే టీ పౌడరు మన ఇంటిలో లేకున్నా, లేకపోతే పర్సులో డబ్బులు లేకున్నా, లేకపోతే ఫోన్పేలో బ్యాలెన్స్ లేకపోయినా, అలాగనే బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా, ఈ హబక్కుకు అనేవాడు ఏమంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందించెదను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేశానా లేదా? లేదు అనుకుందాం. నేను యెహోవా యందు ఆనందిస్తాను. మధ్యాహ్నం నాకు అన్నం లేదు, నేను యెహోవా యందు నేను ఆనందిస్తాను. నాకు డబ్బు లేదు, నేను యెహోవా యందు ఆనందిస్తాను అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆనందము వేరు, సంతోషము వేరు. మరి ఆనందం అంటే ఒంటరిగా నాలో నేను నవ్వుకోవడం, నాలో నేను సంతోషంగా ఉండడము, అది ఆనందం. అందుకే ఆనందం అనేది వ్యక్తిగతమైంది. రెండవది సంతోషము అనంటే అందరితో కలిపి, ఒక బర్త్డే వచ్చింది అనుకోండి, ఒక 10 మందిని మనం పిలుచుకొని కేక్ కట్ చేసుకొని వాళ్ళతో మనము సంతోషంగా ఉంటాం. చూడండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు నాన్న స్నేహితులను పిలిచి ఒక క్రొవ్విన దూడను ఆయన వధించి వారితో సంతోషించాడని బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. అలాగనే నాణెము తప్పిపోయింది, నాణెము ఎక్కడో పోయింది. ఆ నాణెము దొరికినప్పుడు ఆ స్నేహితులందరినీ పిలిచి ఆ తల్లి సంతోషించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల తప్పిపోయినప్పుడు ఆ గొర్రెపిల్ల మళ్ళీ తిరిగి దొరికినప్పుడు వారు సంతోషించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆనందము వేరు, సంతోషము వేరు. ఆనందమేమో ఒంటరిగా ఉండి మనలో మనము ఆనందించడం. సంతోషం అంటే 10 మందితో కలిసి చేసుకునేది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు పూయకుండానను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినాను, ఒలీవ చెట్టు కాపు కాయకుండానను, చేనులో పైరు పంటకు రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, సాలలో పశువులు లేకపోయినాను, నేను యెహోవా యందు ఆనందించదను. నా దగ్గర డబ్బు ఉందా లేదా, అయినా నేను యెహోవా యందు నేను ఆనందిస్తాను. నా పర్సులో ధనం ఉందా లేదా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నేను ఒకసారి జన్గాంకి వెళ్ళాను. ఆ జన్గాంకి దగ్గరలోనే ఎల్లంలా అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో నేను పనిచేస్తూ ఉండేవాడిని. పెంబర్తిలో ట్రైన్ ఎక్కి జన్గాంకు నేను వెళ్ళాలి. పెంబర్తిలో ట్రైన్ ఎక్కి నేను జన్గాం వెళ్ళాను. నా పని చూసుకున్నాను. మళ్ళీ నేను జన్గాం నుండి పెంబర్తికి నేను రావాలి. పెంబర్తికి రావాలంటే స్టేషన్ వరకు వచ్చాను, కానీ టికెట్ కొనుక్కోదానికి నా దగ్గర డబ్బు లేదు. నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా, ఒక 2 రూపాయలు 1 రూపాయో ఆ దినాల్లో ట్రైన్ ఛార్జ్ నా దగ్గర, ఆ రూపాయి కూడా, ఆ 2 రూపాయలు కూడా నా దగ్గర లేవు. ప్రభువా, మీరే ఎలాగైనా నన్ను పెంబర్తికి వెళ్ళేటట్టుగా చేయండి అని నేను వచ్చి ట్రైన్ దగ్గర నిలబడ్డాను. బెల్స్ కొడతారు కదా, ట్రైన్ వస్తుందని. మొదటిది అయిపోయింది, రెండవది అయిపోయింది, ఫైనల్ బెల్ కూడా కొట్టారు. అందరూ టికెట్ తీసుకొని అక్కడ నిలబడి ఉన్నారు. నేను ఆ లైన్లో నిలబడి ఉండలేదు, ఎందుకంటే జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కడానికి నా దగ్గర టికెట్ లేదు. ఒక ఆయన అక్కడికి వచ్చాడు, నాకు తెలిసిన వ్యక్తే. పాస్టర్ గారు, ఏంటి దూరంగా నిలబడ్డారు, ట్రైన్ వస్తుందండి రండి అని అంటే నేను అక్కడే నిలబడ్డాను. నేను దగ్గరికి రాలేదు, ట్రైన్ దగ్గరికి నేను రాలేదు. ఎందుకు అక్కడ నిలబడి ఉన్నారు? నేనేం మాట్లాడలేదు. ఆయనకు అర్థమైంది ఈయన దగ్గర టికెట్ లేదని. వెళ్ళి టికెట్ తీసుకొని ఆ పెంబర్తి వరకు నేను వెళ్ళడానికి టికెట్ తీసుకొచ్చారు. అయ్యగారు, మీరు ఒక మాట చెప్పి ఉండాల్సింది, టికెట్ లేదని. చూడండి, ఇలా ఏమీ లేకున్నా మనము సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామనుకోండి, దేవుడు వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తాడు. నేను ఆఖరి మాటలు నేను అండర్లైన్ చేసుకున్నాను. పూయకుండానను, ఫలింపకపోయినను, కాపు కాయకుండానను, ఆ పంటకు రాకపోయినను, లేకపోయినను
నేను యెహోవా యందు ఆనందించెదను. ఏమీ లేనప్పుడు దేవా నీకు వందనాలని మనం చెప్పగలిగి ఉండాలి. చూడండి, మనం కూడాను దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభువా ఈ దినము ఫీజు లేదనని మనము ఆశతో దేవుని మీద ఆధారపడి హబక్కుకులాగా ఉండగలిగితే అది మనకు ఆనందదాయకము. కాబట్టి ఈ హబక్కుకు యొక్క విశ్వాసానికి నేను ఒక పేరు పెట్టాను, ఏంటంటే ఆనందకర విశ్వాసము. ఆనందకర విశ్వాసము, జాయ్ఫుల్ ఫెయిత్ అని ఇంగ్లీష్లో నేను పేరు పెట్టుకున్నాను. నీకు ఆనందకరమైన విశ్వాసం ఉందా? ఇంట్లో భోజనం లేదు, ఆనందకరమైన విశ్వాసం ఉందా? బ్రేక్ఫాస్ట్ లేదు, ఆనందకరమైన విశ్వాసం నీకుందా? ఇంట్లో బియ్యం లేవు, ఆనందకరమైన విశ్వాసము నీకుందా? నీ కుమార్తెకు ఫీజు కట్టాలి, ఆనందకరమైన విశ్వాసము నీకుందా? ఈ ప్రవక్తల విశ్వాసము ఎంతో గొప్ప విశ్వాసమై ఉన్నది. రెండవది చూద్దాం. రెండవది హోషేయ దగ్గరకు వెళదాం. మొదటి అధ్యాయంలో చూడండి, హోషేయ మొదటి అధ్యాయాన్ని మీరు గమనించండి. 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 2వ ప్రవక్త విశ్వాసము, హోషేయ విశ్వాసము బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఆయన ఏమంటున్నాడు? జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెనని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, హోషేయతో దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని ఆయన చెప్తా ఉన్నాడు. పతితను పెళ్లి చేసుకోమని అంటున్నాడు. హోషేయకు ఒక పేరుంది. ఏంటి ఆ పేరు అంటే పతితను పెండ్లాడిన ప్రవక్త అనే పేరు మనం చూస్తూ ఉన్నాం. సరే, అలాగనే చేశాడు. ఎందుకు అలా దేవుడు చెప్పాడు అని అంటే దీనికి ఒక భావం ఉందండి. అపార్థం చేసుకోవద్దు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సృష్టికర్త అయిన నన్ను మీరు విడిచిపెట్టి ఎవరితోనో మీరు వెళుతున్నారు, ఎవరినో మీరు భర్తగా మీరు ప్రేమిస్తున్నారు. చూడండి, నేను మీకు డాడీని, మీరేం చేస్తున్నారు? ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డాడీ అని పిలుస్తున్నారు. నేను మీకు అమ్మను, మీరు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? మీరు అమ్మ అని పిలుస్తూ ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని సృష్టించాను, నేను నీకు భర్త అయి ఉన్నాను, మీరు నన్ను విడిచిపెట్టి పాపం చేస్తూ ఉన్నారు, మీరు విగ్రహారాధనలో మీరు పాల్గొంటున్నారు. అది సాదృశ్యంగా ఉండడానికని దేవుడు అన్నాడు, ఒక పతితను పెళ్లి చేసుకో. ఆ పతితకు పుట్టిన పిల్లలు, 3 పిల్లలు పుట్టినట్టుగా బైబిల్లో ఉంది. ఆ భార్య పేరు గోమెరు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లలకు కూడాను దేవుడైన యెహోవాయే పేరు పెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ఎవరైనా ఇట్లా చేయగలుగుతారా? ఒకవేళ ఆ దేవుని సేవకులైన మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక పాపం చేసి ఆమెను పెళ్లి చేసుకోండి అంటే చేసుకోగలుగుతామా? ఎవరికో పుట్టిన ఆ పిల్లల్ని మీరు తెచ్చుకొని మీరు పెంచుకోండి అనంటే మనము పెంచుకోగలుగుతామా? లేదు. కానీ హోషేయ లోబడ్డాడు. హోషేయ లోబడి ఆ గోమెరు అనే వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. దానికి కారణం ఏంటో నేను మీకు చెప్పాను. యెహోవాను విడిచిపెట్టి, నిజ దేవుని విడిచిపెట్టి ఎవరినో మీరు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ గోమెరు వెళ్ళిపోతే కూడా మళ్ళీ ఆయన రొక్కం ఇచ్చి, మళ్ళీ వెండి ఇచ్చి ఆమెను మళ్ళీ 2సారి కూడా తెచ్చుకున్నాడు. నేను కూడాను మీకోసమని నేను ప్రయాసపడి నేను సిలువలో చనిపోయాను, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకటి, ఆ హబక్కుకు యొక్క విశ్వాసము ఎలాంటి విశ్వాసం అని నేర్చుకున్నామండి? ఆనందకరమైన విశ్వాసము. హోషేయ విశ్వాసము ఎలాంటిదంటే బాధకరమైన విశ్వాసం. బాధ, ఎవరికైనా బాధనే కదా. ఒక వేశ్యను పెళ్లి చేసుకోమంటే బాధనే కదా. ఆ వేశ్యకి పుట్టిన పిల్లల్ని చాక్కోమంటే బాధనే కదా. కానీ హోషేయ దేవునికి లోబడ్డట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యెహోవా దేవుడు కూడాను 2వ పర్యాయము నీ కొరకు నా కొరకు ఆయన నిన్ను నన్ను కొనుక్కున్న దేవుడై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ సంగతిని మనం చూద్దాం. 3వ వ్యక్తి ఎవరంటే యెషయా. చెప్దాం, ఎవరండి? యెషయా. మొదటి ప్రవక్త ఎవరని నేర్చుకున్నాం మనం? హబక్కుకు. 2వ ప్రవక్త ఎవరని నేర్చుకున్నామండి? హోషేయ. 3వ ప్రవక్త ఎవరు? యెషయా. అనే వ్యక్తిని మనం చూస్తూ
చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ యెషయా విశ్వాసము, ఆ మొదటి హబక్కూకు యొక్క విశ్వాసము ఆనందకరమైన విశ్వాసము, రెండవది హోషియా విశ్వాసము బాధకరమైన విశ్వాసము, మూడవది యెషయా విశ్వాసం ఎలాంటిదో చూద్దాం. 20వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు గమనించి చదువుదాం అందరం. 20వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చును, నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచూ ఉండగా దేవుడు యెషయాకి ఏమని చెప్తా ఉన్నాడు? యెషయా కాళ్ళకి ఏం వేసుకోవద్దు అంటున్నాడు? జోళ్ళు, చెప్పులు వేసుకోవద్దు అంటున్నాడు. ఆ శరీరం మీద ఏమొద్దు అంటున్నాడండి? బట్టలు వద్దంటున్నాడు. వివస్త్రగా నువ్వు తిరగమంటున్నాడు. అలాగన ఎన్ని ఏండ్లు? 3 సంవత్సరాలు ఆయన నగ్నంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వచ్చారు. చాలామంది వెళ్ళి, యెషయా ఎందుకు జోళ్ళు వేసుకోవడం లేదు? యెషయా ఎందుకు దిగంబరిగా నీవు సంచరిస్తున్నావు అని అంటే, దేవుడైన యెహోవా అలాగూ చెప్పాడు. దీని సాదృశ్యం ఏంటి? ఎందుకు దేవుడు యెషయాకు ఆ విధంగా చెప్పాడు? మొదటి ఆయనదేమో ఆనందకరమైన విశ్వాసము, రెండవ ఆయనదేమో బాధకరమైనటువంటి విశ్వాసము, మూడవ ఆయనదేమో అవమాన భరిత విశ్వాసము. ఎవరైనా ఒకవేళ వివస్త్రులుగా తిరుగుతూ ఉంటే అది అవమానమే కదా? చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటే అవమానమే కదా? ఎందుకు దేవుడు ఇలా చెప్పాడంటే, ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఆ దినాలలో, ఈ రోజులలో పెద్ద దేశము, ధనవంతమైన దేశము ఏదైనా ఉంది అని అంటే అది అమెరికా దేశం. అమెరికా దేశం ప్రెసిడెంట్ని మనం ఏం పిలుస్తామండి? పెద్దన్నానని పిలుస్తాం. అందరినీ ఆయనే కంట్రోల్ చేయగలుగుతారు. ట్రంప్ మీ అందరికీ బాగా తెలుసు. సరే, ఆ రోజులలో పెద్దన్నగా ఎవరున్నారు? ఆ రోజులలో అగ్రదేశంగా ఏది ఉందంటే ఐగుప్తు దేశము అగ్రదేశంగా ఉంది. వాళ్ళు గర్వంతో ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను వాళ్ళకు చెప్పులైనా లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. వాళ్ళకి బట్టలు కూడా లేకుండా నేను చేస్తాను అంటున్నాడు. అందుకే యెషయా ఇలాగున సంచరిస్తూ ఉండగా, చెప్పులు లేకుండా సంచరిస్తుండగా, బట్టలు లేకుండా సంచరిస్తూ ఉండగా, నేను అగ్రదేశాన్ని నవ్వుల పాలు చేస్తాను అనడానికి యెషయాను ఆ విధంగా చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశము, కూషియుల దేశం అంటే ఆఫ్రికా దేశాన్ని కూడా నేను అలాగనే చేస్తాను. ఆ నల్ల జాతీయులు ఎక్కడైతే ఉన్నారో ఈ 2 దేశాలను నేను అవమానపరచబోతున్నాను. వారికి చెప్పులు ఉండవు, వారికి బట్టలు ఉండవు, వారు దిక్కులేని వాళ్ళు అవుతారు. అందుకే యెషయాతో ఆ మాట దేవుడు చెప్పాడు. అవమానభరితమైనటువంటి విశ్వాసము మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. 4వ విషయాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గురించి మనం చూద్దాం. యెహెజ్కేలు అంటే యెహోవా బలపరచును అనే అర్థం ఉంది. యెహోవా బలపరచును. దేవునికి వందనాలు. యెహెజ్కేలు జీవితంలో చాలా విషయాలు జరిగాయండి. పాపం ఆయన అందరికంటే ఎక్కువ శ్రమ అనుభవించాడు. యెషయా అయితే తలకిందులుగా ఆయనను వేలాడదీసి ఒక చెక్క రంపముతోటి 2 కాళ్ళ మధ్యలో చెక్క రంపం పెట్టి కొయ్యడం ప్రారంభించాడు. ఒకవేళ ఇనుప రంపం అయితే తొందరగా ఆ 2 కాళ్ళ మధ్యలో నుండి త్వరగా తెగిపోతుంది. అలా చేయలేదు శత్రువులు. ఆయనను కాళ్ళు పైన పెట్టి తల కింద పెట్టి మధ్యలో 2 కాళ్ళ మధ్యలో ఒక చెక్క రంపంతో ఆయన కోసుకుంటూ వచ్చారు. అలాగున ఆయన మృతి చెందారని ఇతిహాసాలలో వ్రాయబడి ఉంది. అలాగనే యెహెజ్కేలు కూడా చాలా శ్రమలు ఆయన అనుభవించాడు. చూడండి, యెహెజ్కేలుతో దేవుడు ఏం చెప్తున్నాడో. 24వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం అందరం గట్టిగా చదువుదామండి. 16వ వచనం. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవద్దు. నీ శిరోభూషణములను ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెనని చెప్పాడు. తర్వాత సాయంకాలమున భార్య చనిపోయిందని బైబిల్లో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు భార్య చాలా అందమైనటువంటి భార్య, మంచి రూపము కలిగినటువంటి భార్య. యెహెజ్కేలు భార్యను చూసి
అందరూ ఆశ్చర్యపడేవారు. యెహెజ్కేలు అనే ఈ ప్రవక్తకు దేవుడు ఎంత చక్కని భార్యనిచ్చాడని అనుకుంటూ ఉండేవారు. యెహెజ్కేలుకి కూడాను ఆయన భార్య అంటే చాలా ఇష్టము. భార్యను ప్రేమించడం మంచిదే ప్రియమైన బిడ్డలారా. భార్యలను ప్రేమించి, భార్యలను ఆదరించి, భార్యల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండడము ఇది మంచిదే, కాదని నేను చెప్పడం లేదు. మా ఆయన నాతో మాట్లాడి 6 ఏళ్ళు అయింది అని అంటే వాడేం భర్త అని అనిపిస్తుంది కదా తప్పనిసరిగా. ప్రియమైన బిడ్డలారా, యెహెజ్కేలు భార్య అందమైనటువంటి భార్య. దేవుడు ఏమంటున్నాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఓ యెహెజ్కేలా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో నేను తీసివేయబోచున్నాను. నీవు ఏడవద్దు అని అంటున్నారు. నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీరు విడవద్దు. శిరోభూషణంలో అనగా నగలు నువ్వు ధరించుకో, నీ దండ బంగారు దండ నువ్వు వేసుకో, తల మీద మరి ఏం కట్టుకుంటారో ఆ దినాల్లో అలాంటివి ధరించుకో, నీవు పర్లేదు. పాదరక్షలు నువ్వు తొడుక్కో. ఆ దినాల్లో చనిపోతే బహుశా యూదులు పాదరక్షలు లేకుండా నడిచేవాళ్ళేమో, కానీ నీవైతే పాదరక్షలు వేసుకో. ఆయన బోధించి ఇంటికి వెళ్ళేసరికి ఆయన భార్య చనిపోయింది. ఇప్పుడు యెహెజ్కేలు ఏం చేయాలా? ఏడవడానికి వీలు లేదు, చెప్పులు వేసుకోవాలి, మరి అలాగనే మంచి వస్త్రాలు వేసుకోవాలి, పట్టు వస్త్రాలు. ఎందుకంటే దేవుడు అలాగనే చెప్పాడు. ఎందుకు దేవుడు ఈ మాటలు యెహెజ్కేలుకి చెప్పాడు అని అంటే, ఈయన విశ్వాసము ఎలాంటిదంటే దుఃఖరహిత విశ్వాసము, దుఃఖం లేనటువంటి విశ్వాసం. ఎవరైనా మనుషులు చచ్చిపోతే మనం ఏడవకుండా ఉండగలుగుతామండి? ఏడవకుండా కానీ ప్రభు అంటున్నాడు ఏడవద్దు. ఎందుకు దేవుడు ఇలా చెప్పాడంటే, ఆ దినాలలో ప్రజలు ఏం చేస్తున్నారంటే భార్యలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. నంబర్ 1. అందుకని దేవుడు అన్నాడు, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి నేను తీసివేయచ్చున్నాను. ఇంకో మాట దేవుడు చెప్పాడు ఏంటంటే, ఇదే అధ్యాయంలో వాళ్ళ మగపిల్లల్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, వాడు ఆడపిల్లల్ని కూడా దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, నేను ఒక మాట చెప్తాను, మీరు అన్నిదా భావించొద్దు. పిల్లలకి బర్త్డే వచ్చిందంటే 5,000 10,000 పెట్టి మంచి డ్రెస్ కొంటాం మనం కదండి. నా పిల్లల విషయం కూడా నేను అలాగే చేశాను. వాళ్ళకి మంచి షూస్ కావాలి, వాళ్ళకి మంచి పనిముట్లు కావాలి, వారి మంచి బడికి కావాలి. కానీ మన పిల్లల మందిరానికి వచ్చినప్పుడు కానుక ఎంత ఇచ్చి పంపుతామండి? 10 రూపాయలు ఇచ్చి పంపుతాం. ఇది ధర్మమేనా? అంటే నీ దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ పిల్లల్ని ప్రేమిస్తా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీ భార్యను ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు. నాకంటే నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమించడానికి వీలు లేదు. మూడో విషయం ఏంటంటే, ఒకటి భార్యను వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు, రెండవది ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా ఎక్కువ ప్రేమిస్తున్నారు. వాళ్ళను నేను మరణానికి అప్పగించబోతున్నాను అన్నాడు దేవుడు. మూడవది ఏంటి అనంటే, వాళ్ళు దేవాలయాన్ని కూడా ఎక్కువ ప్రేమించారు. అంటే ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవడం, ఆ రాళ్ళ సందులలో వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ లాంటివి పెట్టడం, మరి దేవాలయం కనపడ్డప్పుడు దూరం నుండి మోకాళ్ళ మీద నడుచుకుంటూ రావడం, గోపురం కనపడితే. అంటే దేవాలయం అంటే వాళ్ళు దేవుని కంటే ఎక్కువ ఆ భవనాన్ని ప్రేమించారు. అందుకనే దేవుడు అన్నాడు, మీరు మిక్కిలిగా ప్రేమించే మీ దేవాలయాన్ని నేను కూలగొడుతున్నాను, మీరు మిక్కిలిగా ప్రేమించే మీ భార్యలను నేను మీకు లేకుండా చేస్తున్నాను, మీరు మిక్కిలిగా ప్రేమించే మీ అమ్మాయిల్ని మీ అబ్బాయిల్ని నేను మీ దగ్గర నుండి తీసివేస్తున్నానని దేవుడని యెహోవా చెప్పినప్పుడు యెహెజ్కేలు బుద్ధి తెచ్చుకున్నాడు. అందుకే మన పిల్లల్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించడానికి వీలు లేదు. మొన్న ఎవరో ఒక 2-3 సంవత్సరాలు అయిపోయింది, మన చర్చికి వచ్చేవాడు ఒక అబ్బాయి మిర్యాలగూడలో నుండి నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు. మీ ప్రియమైన ముద్దుల మనవరాండ్రు బాగున్నారా అని పెట్టాడు. ఆయనకు తెలుసు నేను నా మనవరాలు ఎక్కువ ప్రేమిస్తున్నాను. నేను ఆయనకి ఏం పెట్టానంటే, నా దేవుని తర్వాతనే వాళ్ళకి ముద్దుల మనవరాళ్ళు, ఫస్ట్ నా దేవుడు తర్వాత నా మనవరాళ్ళు అని చెప్పాను. చూడండి, మొదట మనము ఎవరికి స్థానం ఇవ్వాలి చెప్పండి? దేవుని తర్వాత మనవళ్ళకి మనవరాండ్రకి. మిక్కిలిగా ప్రేమిస్తున్నామనుకోండి, దేవుడు దాని నుండి తీసివేస్తాడు. మిర్యాలగూడలో నేను పనిచేసే రోజులలో శామ్యుల్ అని ఒక బ్రదర్ కోటికి వచ్చాడు, నాతోటి హైదరాబాద్కి వచ్చాడు. ఆ కోటిలో సుల్తాన్ బజార్ ఉంది కదా, అక్కడ తిరుగుతూ ఉంటే డిసెంబర్ మాసము ఒక తెల్లని ఫ్రాక్ ఒకటి కనపడ్డది. శామ్యుల్ గారు నాతో అన్నారు,
ఇది మా బుజ్జికి అయితే చాలా బాగుంటుంది కదా. అవును, ఆ బుజ్జి చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది శామ్యుల్ గారు, కానీ డబ్బు లేదే అని అన్నాడు. అవునా, మరి ఎట్లా కొంటావంటే నా దగ్గర చందా డబ్బులు ఉన్నాయి, కొనేస్తాను అన్నాడు. అది నీ ఇష్టం, మరి చందా డబ్బులు అంటున్నావు కదా, నీ ఇష్టం. కొన్నాడు, మొత్తానికి ఏదో చేసి నేను దేవుడికి కానుకిస్తానులే అని అన్నాడు. అది క్రిస్మస్ కొరకని కొన్నాడు. ఇంకా 5-6 రోజుల్లో క్రిస్మస్ ఉంది. నేను చర్చికి వెళ్తా ఉన్నాను, పాస్టమ్మ నేను బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నాం, క్రిస్మస్ ఆరాధన. శామ్యుల్ గారు చర్చికి తొందరగా రండి, మీరు ప్రార్థన చేయాలి, ఆరంభ ప్రార్థన అంటే చాలా దిగులుగా గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఏమైంది శామ్యుల్ గారు, క్రిస్మస్ రోజు కదా, సంతోషంగా ఉండాలి కదా, ఎందుకు అలాగ దిగులుగా ఉన్నామంటే మనం కోటిలో కొన్నామే ఫ్రాకు, పొద్దున దాన్ని ఇస్తరు చేస్తుంటే కాలిపోయింది అని అన్నాడు. ఏమైందంటే కాలిపోయింది. దేవుని సొమ్ము మనం దేవునికి ఇవ్వకుండా ఉంటే ఇది ఎక్కడికో పోతూ ఉంది. దేవుని కంటే యెహెజ్కేలు భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుని కంటే ఇశ్రాయేలు ప్రజలు దేవాలయాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, ఆడపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు, మగపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, యెహెజ్కేలు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోతున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు, నీ శిరోభూషణం ధరించుకొనక పాదరక్షలు తొడుక్కొని వాళ్ళను. సాయంకాలం ఆయన బోధించి ఇంటికి వచ్చేసరికి భార్య చనిపోయి ఉంది. ఏడవలేదు, అంగలార్చు కారలేదు, కన్నీళ్ళు కారలేదు. అలాగనే మరి మామూలుగానే మంచి బట్టలు వేసుకొని ఉన్నాడు. ఒక పాఠాన్ని దేవుడు యెహెజ్కేలు ద్వారా ప్రజలకు నేర్పించాడు. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4:4లో మీరు చూడండి, ఆయనను 390 రోజులు ఎడమవైపున పడుకోమని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు దేవుడు? ఎవరైనా ఈ 1 సంవత్సరం పైగా ఒక సైడే ఎడమవైపునే పడుకొని ఉండగలుగుతామా? అది అసాధ్యం కాదు. ఒక రాత్రి ఒక సైడ్ పండుకుంటేనే మనకు తిమ్మిర పడుతుంది. కొంతమంది ఈ చెయ్యి తల కింద పెట్టుకొని నిద్రపోయే వాళ్ళని చూస్తాం కదా. ఒక అర్ధరాత్రి పూట వరకు ఇలా చెయ్యి తల కింద పెట్టుకుంటేనే మనకు తిమ్మిర పట్టుకొని ఇంకొక వైపు తిరుగుతాం, ఇంకొక వైపు తిరుగుతాం, 2 వైపులు తిరుగుతాం. ఒక్కోసారి ఆకాశం వైపు మన ముఖాన్ని పెట్టి ఇలాగ పడుకుంటాం, బోర్ల పడుకుంటాం. కానీ యెహెజ్కేలుతో దేవుడు అన్నాడు, 390 దినాలు నీవు అలాగ పడుకో అని అన్నారు. ఎందుకంటే ప్రజలు ఇలాగన ఒకవైపును మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, నా వైపు వాళ్ళు చూడడం లేదనే పాఠం. ఇంకా దేవుడైన యెహోవా 4వ అధ్యాయం 12వ వచనంలో యవల రొట్టెలు చేసుకోమని చెప్పాడు. 4:12లో మీరు చూడండి, యవల రొట్టెలు మీరు చేసుకున్న తర్వాత అది పీట మీద బాగా రుద్దిన తర్వాత పెనం మీద వేస్తాం కదా. పెనం మీద వేసిన తర్వాత పొయ్యిలో మనం ఏం పెడతామండి? కట్టె పుల్లలు పెడతాం. కానీ దేవుడని యెహోవా ఏమన్నాడు యెహెజ్కేలుతో? కట్టె పుల్లలు నీవు వాడడానికి వీలు లేదు యెహెజ్కేలు. మరి ఏం చేయాలంటే ఆ మానవ మలము తీసుకొచ్చి దాంతో రొట్టె చేసుకొని తినమంటే దేవుడితో యెహెజ్కేలు అన్నాడు, ప్రభువా నేను నిషిద్ధమైన వాటిని ఎప్పుడు పుచ్చుకోలేదే, ఇలాంటిది నేను ఎలా చేయాలయ్యా, నా మనసు ఒప్పడం లేదంటే అప్పుడు గోమలంతో అనగా పిడకలతోటి వండుకోమని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుడు ప్రజలతోటి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత దుఃఖకరమో మీరు చూడండి. ఒక గోమలంతో రొట్టెలు కాల్చుకోవడం దుఃఖమే కదా, భార్య చనిపోవడం దుఃఖమే కదా, దేవాలయం కూల్చబడ్డము దుఃఖమే కదా. దేవుడు ఆ దేవాలయాన్ని సమూల నాశనం చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ దుఃఖరహిత విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు యెహెజ్కేలు లాంటి విశ్వాసము ఉందా? మనకు హబక్కుకు లాంటి విశ్వాసము మనకు ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 5వది ఇర్మియా. ఇర్మియా అంటే యెహోవా స్థాపించును అని అర్థం. చెప్దామండి, యెహోవా స్థాపించును అని అర్థం. దేవుడి కొందనాలు. యెహెజ్కేలు అంటే యెహోవా బలపరచును అని అర్థం ఉంది. ఈ యా అనే మాట వస్తే యెషయా, ఇర్మియా, ఈ యా అనే మాట వస్తే అక్కడ యెహోవా దేవుని పేరు ఉంది అని అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ ఇర్మియా యెహోవా స్థాపించును, యా ఉంది కదా, యెహోవా స్థాపించును. ఇర్మియా అందరి చేత
తృణీకరించబడ్డాడు. ఎవరు? ఇర్మియా. అందరి చేత తృణీకరించబడ్డారు. మీరు ఎప్పుడైనా మీ అమ్మతో తృణీకరించబడ్డారా? మీ నాన్నతో తృణీకరించబడ్డారా? మీ అన్నదమ్ములతోని మీరు వెలగొట్టబడ్డారా? ఎప్పుడైనా జరిగిందా? నీ టీచర్లు ఎవరైనా నిన్ను తరిమేశారా? తృణీకరించబడ్డారా? ఈ బల్బు మనం చూస్తూ ఉన్నాం కదండి. థామస్ ఎడిసన్ అనేవాడు ఈ బల్బు కనుగొన్నాడు. 999 సార్లు ప్రయత్నిస్తూ ఉన్నాడు. టప్మని ఆరిపోతుంది, టప్మని ఆరిపోతుంది. 1000సారి సక్సెస్ అయ్యాడు. ఆ బల్బు వెలిగింది. ఆ బల్బులో ఉన్న ఆ గాలంతా తీసివేసి ఆఖరిసారిగా థామస్ ఎడిసన్ అనేవాడు ఆ బల్బు కనుగొన్నాడు. వాడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మని పిలిచారు. థామస్ ఎడిసన్ వాళ్ళ అమ్మగారిని పిలిచారు. టీచర్లు పిలిచి, అమ్మా, మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము, వాడు ఆ రాయమంటే బి రాస్తున్నాడు, బి రాయమంటే జెడ్ రాస్తున్నాడు, వీడికి చదువు అబ్బదమ్మా, మీకు దండం పెడతాను, వీడు బడిలో ఉండలేడమ్మా, తీసుకెళ్ళిపో అని చెప్పి టీచర్లు చెప్పి, ఆ టీచర్లు మామూలుగా అమెరికాలో ఆ పిల్లల ముందు మాట్లాడరు. ఈ టీచర్లు ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రుల చెవులో మాట్లాడతారు, పిల్లలు వినకూడదని. నేను యూఎస్ఏలో ఉన్నప్పుడు కూడా చాలామంది టీచర్లు నేను చూశాను. అలా మాట్లాడితే ఆ పిల్లవాడిని తీసుకొని వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ, టీచర్లు ఏం చెప్పారు నీతోటని ఎడిసన్ అడిగితే, నాన్న, నీవు చాలా తెలియగలిగిన వాడు అంట, నీకు చెప్పేంత నాలెడ్జ్ ఆ టీచర్ల దగ్గర లేదట, అందుకని మీ అబ్బాయి చాలా పెద్ద మేధావి, మేము వాడికి చెప్పలేమమ్మా, నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నీవే చదువు చెప్పి ఏదో ఒకటి చేయని అన్నారు అని అంటే, వాడు ఆ రోజు నుంచి చాలా ఉబ్బిపోయాడు కదండి. ఆ ఉబ్బిపోయి ఏమనుకున్నాడు, నేను చాలా తెలివి కలిగిన వాడిని, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, రాను 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 ఒక మంచి సైంటిస్ట్ అయ్యాడు, లోకాన్ని వెలిగించాడు థామస్ ఎడిసన్ అన్నవాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. టీచర్ల చేత ఆయన తృణీకరించబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యంలో మీరు చూడండి, ఆయన ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఎవరి ద్వారా తృణీకరించబడ్డారు? తృణీకారభరిత విశ్వాసము, తృణీకరింపబడిన విశ్వాసము ఇర్మియాలో ఉంది. ఇదే ఆఖరి మాట నేను మీకు చెప్తాను. చూడండి, దేవుని వాక్యంలో మీరు చూస్తే, వానిని నిర్మూలము చేయదము రండని ప్రజలు చెప్పుకున్నారు. ప్రజల చేత ఆయన తృణీకరించబడ్డారు. నంబర్ 1, ప్రజల చేత తృణీకరించబడ్డారు. 12వ అధ్యాయము 6వ వచనంలో చూడండి, 12:6లో దేవుడు ఏమంటున్నాడు? నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహం చేదురు అని అంటున్నారు. ఒకటి, పొరుగు వాళ్ళందరూ కలిసి ఆయనను తృణీకరించారు, ఊళ్ళో నుండి ఎల్లగొట్టారు. రెండవది, దేవుడు ఏమంటున్నాడు? నీ ఇంటి వాళ్ళు సైతము నిన్ను ప్రేమించడం లేదని చెప్తా ఉన్నారు. మూడవది చూడండి, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనములో, పెద్దల చేత ఆయన బొండ వేయబడ్డాడు, అనగా 2 కాళ్ళు బొండ వేయబడ్డట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. యెహోవా మందిరం అందున్న బొండలో ఆయన వేసినట్టుగా వ్రాయబడి ఉంది. 20వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి, ఇర్మియా 20వ అధ్యాయం 10వ వచనం, నాకు స్నేహితులు అలాైన వారందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెట్టి ఉన్నారు. గమనించారా? పొరుగు వాళ్ళు తృణీకరించారు, నంబర్ 1. రెండవది, ఇంటి వాళ్ళు తృణీకరించారు. మూడవది, పెద్దల చేత ఆయన తృణీకరించబడ్డారు. అలాగనే స్నేహితుల చేత, నాలుగవది, స్నేహితుల చేత ఆయన తృణీకరించబడ్డారు. 26వ అధ్యాయము 8వ వచనం బి భాగములో, యాజకులు, పెద్దలు అందరూ కలిసి ఆయనను తృణీకరించారు, ఆ దేవాలయంలో నుండి వెలగొట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన రాసిన దేవుని వాక్యం ఏదైతే ఉందో, రాజుగారు చూసి కత్తి తీసుకొని 2 పాయలుగా దాన్ని కోసి మంటలో వేసినట్టుగా బైబిల్లో ఉంది. 38వ అధ్యాయములో ఉంది. రాజుగారు కూడా ఆయన తృణీకరించారు. రాజుగారు తృణీకరిస్తే అప్పుడు ప్రజలందరూ వచ్చి, లేనిపోనివన్నీ ప్రజలకు నేర్పిస్తున్నారయ్యా, ఇర్మియా చెడ్డవాడు, ఇర్మియా ఏం చేద్దామంటే, రాజుగారు అన్నారు, ఇర్మియా మీ చేతుల్లో ఉన్నాడు, మీరు ఇర్మియాను మీరు ఏమన్నా చేయండి, నేను అర్థమేమి రాను అన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇర్మియాను
ఒక గోతులో పడేశారండి. ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది. ఆ బురదలో ఇలా కూరుకొని పోతా ఉన్నాడు. ఒక నీగ్రోవాడు, ఆ ఎబెద్మెలెక్ అనే నీగ్రోవాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, ప్రజలందరూ ఇర్మియా మీద చాడీలు చెప్పారు. ఇర్మియా చాలా మంచివాడు, చచ్చిపోతాడు. ఇర్మియా గోతులో ఉన్నాడు, బురదలో ఉన్నాడు, కూరుకెళ్ళి చనిపోతాడేమో. కనుక రాజా, దయచేసి మీరు ఏమన్నా చేయండి అని అంటే, ఒక 30 మందిని తీసుకొని ఆ నిగ్రోవాడు ఈ పేలికలు ఉంటాయి కదా, చీర లాంటి పేలికలన్నీ ఇలా జత చేసి ఆ 30 మంది లోపలికి వేశారు. ఆ పేలికలన్నీ కూడా, ఆ బట్ట పేలికలన్నీ లోపల వేశారు, ముడులుగా వేశారు. ఇర్మియాతో అన్నారు, చంక కింద పెట్టుకోండి, ఈ తాళ్ళు మీరు చంక కింద పెట్టుకోండి, మేము పైకి లాగుతామన్నారు. అలాగని అందరు ఇర్మియాను పైకి లాగారు. లాగినప్పుడు ఇర్మియా బ్రతికాడు. దేవుడి కొందనాలు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. పొరుగు వాళ్ళ చేత విసర్జించబడ్డారు, ఇంటి వాళ్ళ చేత విసర్జించబడ్డారు, పెద్దల చేత విసర్జించబడ్డారు, స్నేహితుల చేత విసర్జించబడ్డారు, ప్రజలందరి చేత విసర్జించబడ్డారు, రాజు చేత విసర్జించబడి గొయ్యిలో వేయబడ్డారు. ఇర్మియా యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్దామని గట్టిగా చప్పట్లు కొట్టి. యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. యేసు ప్రభుల వారు కూడా ప్రజల చేత తృణీకరించబడ్డాడు. మీ అందరికి తెలుసు కదా, సిలువేయము, సిలువే, ప్రజలందరూ సిలువేయండి, మాకు బరబ్బా కావాలి, యేసు వద్దు అని అన్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, మళ్ళీ చాలామంది వచ్చి ఆయనను హేళన చేశారు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను తృణీకరించారు. ఆయన మాకు అవసరం లేదు అని అన్నారు. వీడు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, దేవదూషణ చేస్తున్నారని చెప్పారు. యూదా ఇస్కరియోతు ఒక స్నేహితుడిగా ఉండి ఇర్మియా ఎలాగైతే స్నేహితుల ద్వారా విసర్జించబడ్డారో, యూదా ద్వారా కూడా యేసుప్రభుల వారు విసర్జించబడ్డారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్టుగా బైబిల్లో ఉంది. రాజుల చేత యేసుప్రభుల వారు విసర్జించబడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, పిలాతు ఆయనను విసర్జించాడు, హెరోదు ఆయనను విసర్జించాడు. కనుక అందరూ మనల్ని విసర్జించినప్పుడు మన విశ్వాసము ఎలా ఉంది? మనం ఒక పాట పాడతాం కదా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను, అందరూ నన్ను, నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, లోకము నన్ను చుట్టినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే,
నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటేని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటేని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా తోడు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. ఇర్మియాను అందరూ తృణీకరించారు, యేసు ప్రభును వారు కూడా అందరూ తృణీకరించారు. అమ్మ, నాన్నలు, పిల్లలు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, శాస్త్రులు, పరిచయులు, యూదా ఇస్కరియోతు, వీళ్ళందరూ కూడాను ప్రభును తృణీకరించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కానీ తృణీకరించబడిన వాళ్ళకి ఆయన దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన విశ్వాసం ఎలాంటిది? ఇర్మియా విశ్వాసం లాంటిదే, ఎహెజ్కేలు విశ్వాసము లాంటిదా, హబక్కుకు విశ్వాసము లాంటిదా, యెషయా విశ్వాసము లాంటిదా? మన విశ్వాసం ఎలాంటిది? పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలమందు ప్రవక్తల విశ్వాసం గురించి మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హోషియా విశ్వాసము బాధకరమైనటువంటి విశ్వాసము, యెహెజ్కేలు యొక్క విశ్వాసము దుఃఖరహిత విశ్వాసము, ఇర్మియా విశ్వాసము ప్రభువా తృణీకారభరిత విశ్వాసము, అందరి చేత మీ వలె తృణీకరించబడ్డారు. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవమానభరితమైనటువంటి విశ్వాసము యెషయాలో ఉందని మేము నేర్చుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాల ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి రావడానికి ఇచ్చిన కృప బట్టి మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు వందనాలు, మమ్మల్ని ఘనపరిచిన దేవా మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆయన ఎలాంటి ఫెయిత్ మేము కలిగి ఉన్నామో దాని ద్వారా మేము ఈ లోకంలో జీవించగలట కృప దయచేయమని యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. Jesus.